ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. అయ్య గారు హిట్ కాదన్నా, బ్లాక్ బస్టర్ కొట్టారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? క్లైమాక్స్ ట్విస్ట్ అన్నా. నేను చెప్తున్నా, ఎంత పెద్ద సినిమా ఫైల్ అయినా సినీ ఫైల్ అయినా ఆ ట్విస్ట్ ని మాత్రం చూడడు, ఎక్స్పెక్ట్ చేయడు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ ఆయన ప్రీ రిలీజ్ లో అంత నమ్మకంగా చెప్పారు అంటే అక్కడనే అర్థం చేసుకోవాలి. సో స్టార్ట్ అయింది, అయ్య గారి టైం స్టార్ట్ అయింది. పని అయిపోయింది అనుకున్నారా? మన మలిక్ గారికి వీరాభిమాని, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మలిక్ గారి పేరు చెప్తే అది కూడా చేసుకుంటాడు. సినిమా నిజం చెప్తాను. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఆస్కార్ కాదు కానీ ఈ సినిమాకి నంది అవార్డు, నేషనల్ అవార్డు రావాలి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అఖిల్ గారు తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు, ఈ సినిమా హిట్, చాలా బాగుంది సినిమా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. కంబ్యాక్ అయ్యగారికి హిట్ పడింది, అఖిలేనికి హిట్ పడింది, గుర్తు పెట్టుకోండి. సినిమాలో ట్విస్ట్లకు మతిపోయిందండి, నాకు నిజంగా మతిపోయింది. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. చాలా బాగుంది సినిమా. ఇలాంటి సినిమా అఖిల్ మళ్ళీ తీయలేడు. సినిమా సూపర్ హిట్ అన్నారు శివాజీ గారు, అలాగే నిలబడింది, ఎక్కడ కూడా మిస్ లేదండి. 1 man show చేస్తాడు. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు, కోతలే. చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేట్ ఖచ్చితంగా 3 అవచ్చు. అఖిల్ గారి కెరీర్ లో ఒక సూపర్ హిట్ మూవీ అని చెప్పమని అనుకోవచ్చు. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. నుంచి కోలుకోవడానికి చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇది ఇంకొక దెబ్బ. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? అందరూ అఖిల్ కుమ్మేశాడు, చింపేశాడు, ఇంకొక బ్లాక్ బస్టర్ అంటున్నారు, మీరేమంటారు? మేబీ దోస్ ఆర్ ఆల్ పెయిడ్ అనుకుంటున్నా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అందరూ అఖిల్ కుమ్మేశాడు, చింపేశాడు, ఇంకొక బ్లాక్ బస్టర్ అంటున్నారు, మీరేమంటారు? మేబీ దోస్ ఆర్ ఆల్ పెయిడ్ అనుకుంటున్నా. ఓపెన్ చేయి అయితే, నువ్వు దెంగే. డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, స్క్రీన్ ప్లే, స్టోరీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫెయిల్యూర్. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా. జస్ట్ అఖిల్కి ఏమైనా టిప్స్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు ఈ సినిమా తర్వాత? మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? కాంటెంట్ ఉండాలి, ఎంత పెద్ద స్టార్డమ్ ఉన్నా కదా. సినిమా చేయాలా ఆపేయాలా? ఆపేయడం బెస్ట్. సినిమా చేయాలా ఆపేయాలా? ఆపేయడం బెస్ట్. నాకు వచ్చిన మంటకి కడుపులో పచ్చిబియ్యం వేస్తే అన్నం అయిపోలే ఉంది, అంత టార్చర్ అసలు సినిమా. వైల్డ్ గా లాస్ట్ ఒక వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తావు? వరస్ట్ 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 ఎవర్. ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నారా? బాలేదు సినిమా అన్న. స్టోరీ అఖిల్ కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. సో నాకైతే నచ్చలేదు, నా ఒపీనియన్ అంతే. అఖిల్ కి ఇది కంబ్యాక్ మూవీ అయితే కాదు. హీ హాస్ టు ట్రై ఫర్ బెటర్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సాంగ్స్ అసలు అన్న, సాంగ్స్ ది వరస్ట్. ఒక్క సాంగ్ బాగాలేదన్న, ఒక్క సాంగ్ బాగాలేదు. మినిమం ది వరస్ట్ స్క్రిప్ట్, ది వరస్ట్ మూవీ. సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. లాస్ట్ 15 నిమిషాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తమను ఏదో టైం పాస్ వచ్చి ఇంకా తమ్ముడు అనుకున్నాడు కాబట్టి అఖిల్ని కొట్టిపోయినట్టు ఉంది. డైరెక్షన్ ఫాల్ట్, స్టోరీ అసలు లాగినాడు. అంతసేపు థియేటర్ లో కూర్చోబుద్ది కాదన్న. మొక్క జరుగుద్ది, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. 15 నిమిషాలకు ఒక పాట, ఆ పాటలు చాలా వరస్ట్గా ఉన్నాయి. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఇంకా చాలా చేయాలని ఉంది. అరుస్తున్నాడు భయ్యుడు. ఈ సినిమా హిట్, తెలుగు ఇండస్ట్రీకి అఖిల్ బంగారం.